జిల్లాలు సరిహద్దులు వాటి మార్పులు చేర్పులకు సంబంధించి కూడా మాట్లాడుతున్నాం. చిన్నపరెడ్డి గారు ఉన్నారు. చిన్నపరెడ్డి గారు, జిల్లాలు ఏర్పాటు చేయడం తప్పు కాదు, కానీ వాటిని జిల్లాలు శాశ్వతం, నియోజకవర్గాలు కాదు, నియోజకవర్గాల వారీగా వాటిని ఏర్పాటు చేయడం, అదేవిధంగా చేసిన పద్ధతి సరికాదంటూ కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో మీ కామెంట్ ఏంటి చిన్నపరెడ్డి గారు? అందరికీ నమస్కారం సార్, ప్యానల్ సభ్యులకు అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరూ కూడా నమస్కారం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అనేకమైనటువంటి రిఫార్మ్స్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఈ మౌలిక వసతులన్నీ కూడా దగ్గర చేయాలి అని అంటే పార్లమెంటు ఒక జిల్లాగా తీసుకొని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం కోసం జిల్లాల వారీగా 13 జిల్లాలని 26 జిల్లాలు చేయటం జరిగింది. సరే, ఈ 13 జిల్లాలని 26 జిల్లాలుగా చేసినప్పుడు అశాస్త్రీయంగా జరిగిందని పెద్దలు రామ్మోహన్ రావు గారు కానీ లేకపోతే మిగతా పెద్దలందరూ కూడా అశాస్త్రీయంగా జరిగింది, సరే నాకున్నటువంటి అనుభవంతో నేనేదో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత పొడుగు లెటర్ రాశాను అని చెప్పారు. సరే, మంచిది, సూచనలు సలహాలు అన్నీ స్వీకరించడం, దానికి తగినట్టుగా ప్రభుత్వం ఏది మంచిదైతే అది నిర్ణయం తీసుకోవటం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు వచ్చిన సమస్య ఏందయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 13 జిల్లాలని 26 జిల్లాలు చేసి ప్రజలకి సౌలభ్యం చేకూర్చి ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ పట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి శిలా ఫలకాలు ఇవన్నీ కూడా సచివాలయాల దగ్గర కానీ, ఆర్బీకే సెంటర్ల దగ్గర కానీ, హెల్త్ సెంటర్లు కానీ ఎక్కడికి పోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి శిలాఫలకాలు కనపడతా ఉన్నాయి. సైకో సైన్యం అంతా కూడా శిలాఫలకాలను పగలగొట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడ కనపడితే అక్కడ మొత్తం పగలగొట్టడం, ఇవన్నీ చేసి సైకానందం పొంది వాళ్ళు సైకోలుగా తయారైనటువంటి పరిస్థితి కూటమి గ్రామ నాయకులు, మండల నాయకులు ఆ స్థాయిలో. ఇప్పుడు ఏ జిల్లా ఆఫీస్కి వెళ్ళినా, ఏ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా, ఏ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారికి అక్కడికి పోగానే జగన్మోహన్ రెడ్డి గారి పేరు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఇవన్నీ అక్కడ శిలాఫలకాల మీద కనపడుతుంటే ఎట్రా భయ్యా ఇది, అసలు దీన్ని ఎవరు లెక్క తెంచేది? ఇది జిల్లాల పేర్లు మారిస్తే జిల్లాలకి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా కేంద్రాలను మార్చవచ్చు, మనకు కావాల్సినట్టుగా మళ్ళీ మన పేర్లు పెట్టుకోవచ్చు, మన ఫోటోలు వేయించుకోవచ్చు, జీవితకాలం మన ఉండొచ్చు అని చెప్పేసి ఒక దుర్బుద్ధితోటి చేసేటటువంటి కార్యక్రమంగానే భావిస్తా ఉన్నాం. కానీ అశాస్త్రీయం అన్నారు. ఏది అశాస్త్రీయం సార్? ఎందుకని మరి 2022 నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి చేసినటువంటి 13 జిల్లాలని 26 జిల్లాలు చేస్తే ఎక్కడికి పోయారు మీరంతా? ఎందుకని మరి అశాస్త్రీయంగా జరిగితే రోడ్డు మీదకి ఎందుకు రాలేదు? ఇవాళ పొగాకు రైతులకి గిట్టుబాటు ధర లేకపోతే రోడ్డు మీదకి వస్తున్నారు, మామిడికాయ రైతులు 4 రూపాయల కేజీలు వస్తుంటే రోడ్డు మీదకి వస్తున్నారు. కానీ ఒక జిల్లా నైసర్గిక స్వరూపాన్ని మార్చేస్తూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి ఎఫెక్షన్స్ అన్నిటిని కూడా పాడు చేస్తూ ఉంటే ఎందుకని ప్రజలు ఎందుకు మాట్లాడలేదు? అన్నీ చక్కగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ ఒక నియోజకవర్గంగా తీసుకొని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మౌలిక వసతులన్నీ దగ్గర చేయడానికి కావాల్సినటువంటి ప్రతి ఏర్పాటు చూసుకున్నాడు. కాబట్టే ప్రజలు ఎక్కడా కూడా బయటికి రానటువంటి పరిస్థితి. అలాగే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జిల్లాగా పెట్టుకున్నాం. గొప్ప మహానాయకుడు అండి, ప్రపంచానికే ఆయన ఆదర్శవంతంగా ఉన్నటువంటి నాయకుడు, మనకి రాజ్యాంగాన్ని రాసినటువంటి నాయకుడు. ఆయన పేరు గొప్పగా పెట్టుకున్నాం. అది నచ్చట్లా వీళ్ళకి, ఇప్పుడు తీసేయాలా, అంబేద్కర్ గారి పేరు తీసేయాలా. అలాగే అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టుకున్న స్వాతంత్ర సమర యోధులు, ఆయన పేరు ఎలా తీసేయాలా. అలాగే అరే ఎన్టీఆర్ గారికి సొంత మామ 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా చేశాను, పిల్లని ఇచ్చాడు, నేను పేరు పెట్టుకోలేకపోయాను, ఆయన ఎవరయ్యా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టడానికి, అందుకని ఇప్పుడు అది తీసేయాలా. అలాగే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు జిల్లాకి వైఎస్ఆర్ జిల్లాగా పేరు పెట్టినటువంటి పరిస్థితి. అన్నమయ్య ఎంత గొప్ప కవి అన్నమయ్య గారు, ఆయన చేసినటువంటి వాటన్నిటిని గుర్తుపెట్టుకొని అన్నమయ్య జిల్లాగా మార్చడం, ఇవేవి కూడా వీరికి ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పేరు రావటం, ఈ ప్రఖ్యాతలు రావటం నచ్చక
ఈ రోజు దుర్బుద్ధితోటి ఒక 7 మెన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఎస్, మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. సబ్ కమిటీ ద్వారా తీసుకొని ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఏదన్నా జరిగి ఉంటే వాటికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు అంటే స్వాగతిస్తాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి పేరు అనేది ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా కనపడకూడదు అని భావనతోటి చేస్తే మాత్రం ప్రజలు తిరగబడతారు. ఖచ్చితంగా వీళ్ళకి చిన్నప్రెడ్డి గారు, జిల్లాలో ఏర్పాటు చేయడం మంచిదే, అది ఎవరు కూడా తప్పుపట్టట్లేదు. అది చేసిన విధానం ప్రజా సంఘాలతో కానీ ప్రజలతో కానీ డిస్కస్ చేయకుండా ఒక నియంతలాగా ఆయన డెసిషన్ తీసుకుని కూడా మార్చేశారు. ఇది కరెక్ట్ కాదంటున్నారు. దాని గురించి మాట్లాడండి. చిన్నప్రెడ్డి గారు ఒక్క నిమిషం రాఘవేంద్ర గారు చెప్పండి. 1 సెకండ్, ఒకటే క్వశ్చన్, దానికి ఆన్సర్ చెప్పండి. పార్లమెంట్ ప్రాతిపదికన తీసుకున్నాం అన్నారు కదా, ఇప్పుడు సోదరు చెప్పాడు చంద్రగిరి పార్లమెంట్ ప్రాతిపదికన తీసుకుని చంద్రగిరి చిత్తూరు జిల్లాలో ఉండాల్సింది తిరుపతి జిల్లాలో ఎందుకుంది. సర్వేపల్లి తిరుపతి జిల్లాలో ఉండాల్సింది నెల్లూరు జిల్లాలో ఎందుకుంది. ఎస్ఎన్ పాడు బాపట్ల జిల్లాలో ఉండాల్సింది ఒంగోలు జిల్లాలో ఎందుకుంది. ఇటు మూటికి సమాధానం చెప్పి తర్వాత 100 చెప్పమని ఆయన చెప్పి వింటానండి. సెంటిమెంట్ ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి కావాల్సినటువంటి పరిస్థితులకు అనుకూలంగా అక్కడ మార్పు చేయడం జరిగింది. దీనికి ఒక పెద్ద చిట్టా కావాలి, దానికి ఒక పెద్ద చరిత్ర కావాలా. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానికి ఒక క్రైటీరియా పెట్టుకోవాలి, పద్ధతి. నేను చెప్పేది అదే, మీకు పద్ధతి పాడు లేకుండా విషయ పరిజ్ఞానం లేకుండా చేశారని తర్వాత ఓటుకు నోటు కేసులో దొరికితే అక్కడి నుంచి ఇక్కడికొచ్చి అమరావతి డైవర్ట్ చేయకండి, టాపిక్ మీద మాట్లాడండి. చిన్నప్రెడ్డి గారు